హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న వ్లాగ్స్ 1819. ఏంటి ఏదో చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి. నేను మొన్న ఒక షార్ట్ పెట్టాను కదా, నైటీ కుడదామని తెచ్చుకున్న క్లాత్ నైట్ డ్రెస్ పెట్టాను అనేసి. అదే వీడియో అండి ఇది, కటింగ్ వీడియో చూడండి. అలాగే డ్రెస్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి, ఓకేనా? ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. నా దగ్గర 3 మీటర్స్ ఉంది అని చెప్పాను కదా, నేను 3 మీటర్స్తోనే అడ్జస్ట్ అయితే చేస్తున్నాను. మీ దగ్గర క్లాత్ ఎక్కువ ఉంటే 3.5 అయితే తీసుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయితే అవుతుంది. నేను 3 మీటర్స్ క్లాత్ నుండి అయితే 2 మీటర్స్ అయితే సపరేట్గా చేసుకున్నానండి. 2 మీటర్స్ క్లాత్తో ఇప్పుడు నేను ప్యాంట్ అనేది కటింగ్ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాసెస్లో అయితే మీరు కటింగ్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా అయితే ప్యాంట్ అయితే వస్తుంది. మనకు స్ట్రేట్ ప్యాంట్ అండి ఇది. దీనికైతే నేను పాకెట్స్ అయితే పెట్టలేదు. పాకెట్స్ ఏం లేకుండా సింపుల్గా అయితే నేను ఇదైతే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నా చూడండి. మనకైతే తీసుకున్న ఫ్యాబ్రిక్లో 4 మడతలు అయితే వేసుకోవాలండి. 4 మడతలు వేసుకున్న తర్వాత సమానంగా ఉందా లేదా చూసుకొని, ఏమైనా హెచ్చుతచ్చులు ఉంటే మాత్రం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక మనకు కాలు పొడుగు లెంత్ ఎంత కావాలి అనేది అయితే మార్కింగ్ చేసుకోవాలి. నేనైతే 33 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. కొంచెం నాకైతే కింద అతుకు అనేది వేసుకుంటున్నానండి. నా హైట్కి అయితే ఇది సరిపోలేదు. నేను అందుకోసం ఒక 3 ఇంచెస్ అయితే కింద అతికేస్తున్నాను. దానికి అదైతే నేను స్టిచ్చింగ్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడైతే ఇది కటింగ్ వీడియో చూసేయండి. చూడొచ్చు, నేనైతే కాలు కింద లెంత్ అయితే, అంటే మనకు కింద లూజు నేను 10 ఇంచెస్ అయితే తీసుకున్నాను. అలాగే 1 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, మనకు స్టిచ్చింగ్లో పోతుంది కదా. హిప్ లూజ్ అయితే నేను 19 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. ఎవరికైనా అంత లూజ్ వద్దు అనుకుంటే 2 ఇంచెస్ అయితే తక్కువ పెట్టుకోవచ్చు. నేనైతే కొంచెం ఇది కాటన్ ఫ్యాబ్రిక్ కదా, సింక్ అవుతుందని 19 ఇంచెస్ అయితే తీసుకున్నాను. పిస్తా కోసం అయితే నేను 15 ఇంచెస్ అయితే తీసుకున్నాను. 15 ఇంచెస్ తీసుకున్నాక మళ్ళీ 1 ఇంచ్ దగ్గర అయితే మార్కింగ్ చేసుకోవాలి. పైన కూడా 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ అయితే చేసుకోవాలి. అది మనం బాక్స్ షేప్ వచ్చేలాగైతే మార్కింగ్ చేసుకోవాలి. చూడొచ్చు, మీకు మార్కింగ్ అనిపించేలాగైతే నేను చూపిస్తాను. చూడండి, ఈ విధంగా మనమైతే బాక్స్ షేప్ వచ్చేలాగైతే మనం బాక్స్ లాగైతే డ్రా చేసుకోవాలి. దాన్ని కూడా మనం 1 ఇంచ్ దగ్గర అక్కడ మనమైతే రౌండ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం సంక రౌండ్ తీసుకుంటాం కదా, ఆ విధంగా రౌండ్ అయితే తీసుకోవాలి. చూడొచ్చు, నేనైతే డ్రాయింగ్ వేసి కూడా చూపిస్తున్నాను. మార్కింగ్ అనేది కనిపించట్లేదు సరిగ్గా, అందుకోసమే నేనైతే డ్రాయింగ్ చేసిన. అలాగే మీకు కట్ చేసినాక అయితే పర్ఫెక్ట్ కటింగ్ అనేది కనిపిస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకైతే నా వీడియో అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలాగే కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే నేనైతే డైలీ పోస్ట్ అయితే చేస్తాను. చూడొచ్చు, ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్న విధంగా అయితే కట్ చేసుకోవాలి. చూడండి, కట్ చేసిన తర్వాత మీకు కరెక్ట్ షేప్ అనేది కనిపిస్తుంది కదా. ఈ విధంగా మనకి షేప్ వచ్చేలాగైతే కట్ చేసుకుంటే మనకు స్ట్రైట్ కట్ పాయింట్ అనేది ఈజీగా కటింగ్ అయితే అయిపోతుందండి. స్టిచ్చింగ్ కూడా అంతే ఈజీగా అయితే అయిపోతుంది. అలాగే మీకు ఏమైనా పాకెట్స్ పెట్టే పాయింట్ ఏమైనా కావాలి అంటే మాత్రం కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నేను పాకెట్స్ పెట్టి కూడా ఎలా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది అయితే నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ పాయింట్కి అయితే నేను పాకెట్స్ అయితే ఏం పెట్టట్లేదు, సింపుల్గా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానండి. మనకు పాయింట్ కటింగ్ అయితే అయిపోయింది. ఇదైతే నేను పక్కకైతే పెట్టేసుకుంటున్నాను. కింద నేను 3 ఇంచెస్ ఏమంటారు అతుకు పడిద్ది అని చెప్పినా కదా, అది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే మీకు చూపిస్తే ఏ విధంగా తీసుకున్నా అనేది. ఇప్పుడైతే 1 మీటర్ ఫ్యాబ్రిక్ పక్కకు పెట్టుకున్నా కదా, దానికోసం నేనైతే టాప్ కోసం అయితే తీసుకున్నాను. చూడండి, అది కూడా ఇప్పుడు మనకు ఫోల్డింగ్ మన సైడ్ వచ్చేలాగా 4 ఫోల్డింగ్ అయితే చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మనం 4 ఫోల్డింగ్ అయితే చేసి పెట్టుకోవాలండి. చూడండి, మనం ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా ఫోల్డింగ్ అనేది నీట్గా కరెక్ట్గా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. అప్పుడే మనకు కటింగ్ అనేది బాగా వస్తుంది. అలాగే కుట్టినాక కూడా మనకు టాప్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుందండి. చూడొచ్చు, నేనైతే లెంత్ అయితే నా లెంత్కు తగ్గట్టు నేనైతే 23 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. నా లెంత్కు తగ్గట్టు 23 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే మీకు ఎంతవరకు లెంత్ కావాలి అనేది కొంచెం ఎక్కువైనా తక్కువైనా మీ లెంత్ను బట్టి అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. నేను 23 ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ చేసుకుంటున్నా. చూడొచ్చు, మొత్తం నేను 23 ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ చేసుకుని అదైతే స్ట్రైట్ మార్కింగ్ అయితే గీసుకుంటున్నా. చూడండి, నేనైతే మెన్షన్ కూడా చేస్తున్నా. చూడండి, ఎవరికైనా అర్థం కాకపోతే నేను ఇక్కడ ఎంత తీసుకున్నా ఏంటి అనేది మెన్షన్ కూడా చేస్తున్నానండి. నా వాయిస్ ఎవరికైనా క్లారిటీ లేకపోతే మాత్రం మీరు అదే చూసైనా మార్కింగ్ చేసుకోవచ్చు. చూడొచ్చు, నేను డీప్ అది ఏమంటారు నెక్ లెంత్ అయితే 3 ఇంచెస్ తీసుకున్నా, షోల్డర్ కూడా 3.5 ఇంచెస్ అయితే తీసుకున్నా. అలాగే నేను డీప్ అయితే 5.5 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. నైట్ డ్రెస్ కాబట్టి మరి లెంత్గా ఏమంటారు నెక్ డీప్ అనేది ఎక్కువ ఉంటే బాగుండదండి. అందుకోసం అయితే నేను 5.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను.
ఇప్పుడు నేను ఆర్మ్ డౌన్ అయితే 6.5 అయితే తీసుకుంటున్నానండి. సంక డౌన్ అంటారు కదా, అది 6.5 అయితే తీసుకుంటున్నాను. అది మన షోల్డర్ని బట్టి అయితే తీసుకోవచ్చండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ 8.5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. అది తర్వాత ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం అయితే తీసుకోవాలి. చెస్ట్ లూజ్ 8.5 ఇంచెస్, అలాగే ఖర్చు కోసం 2 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. మీరు కావాలంటే 1 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. నాకు సైడ్కి కొంచెం ఫ్యాబ్రిక్ ఉందని అయితే నేను 2 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. అది మార్కింగ్ అయితే చేసుకోవాలి. మనం సంఖ కూడా రౌండ్ అయితే తీసుకోవాలండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మాలాంటి చిన్న ఛానల్స్ని కూడా సపోర్ట్ అయితే చేయండి. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వడం అయితే మర్చిపోకండి, ఓకేనా. చూస్తున్నారు కదా, షోల్డర్ దగ్గర నుండి మనకైతే 14 ఆర్ 15 ఇంచెస్ వచ్చేలాగా అయితే మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు అక్కడ వేస్ట్ లూజ్ అనేది వస్తుందండి. వేస్ట్ లూజ్ అయితే 8 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను నేను. ఇది నా సైజు వాళ్ళకైతే పర్ఫెక్ట్ కొలత అండి. ఇప్పుడు నేను చూపించేది అయితే నా సైజు వాళ్ళకైతే పర్ఫెక్ట్ మెజర్మెంట్ అయితే ఉంటున్నది. ఇప్పుడు మనం ఇక్కడైతే హిప్ లూజ్ అయితే 9 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. హిప్ లూజ్ 9 ఇంచెస్. అక్కడ మనకు కట్టింగ్ అనేది వస్తుందండి. అది మనం షోల్డర్ నుండి చూసుకోవాలి అనుకుంటే మాత్రం 18 ఆర్ 19 ఇంచెస్ అయితే తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడు మార్కింగ్ అంతా అయిపోయినాక ఈ విధంగా డ్రా అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మీకు కరెక్ట్గా కనిపించడం కోసం అయితే నేను వేరే మార్కింగ్తో కూడా చూపిస్తున్నాను. ఇది అంత డిజైన్ ఒకేలాగా ఉండడం వల్ల మార్కింగ్ అనేది కరెక్ట్గా కనిపిస్తుందా లేదా తెలియదు. దానికోసం నేనైతే వైట్ మార్కర్తో కూడా మార్కింగ్తో చూపిస్తున్నా మీకు. చూడండి, ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుంది టాప్ కోసం మనకు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు నా ఛానల్ని చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీకు నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీకు ఇంకేదైనా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కావాలి అంటే మాత్రం నాకైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. చూడండి, నేనైతే మార్కింగ్ చేసుకున్నట్టుగా అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇదే విధంగా ఇదే ప్రాసెస్లో అయితే మీరు కటింగ్ చేసుకోండి. ఇదైతే ఓన్లీ కటింగ్ వీడియో అండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒకే దాంట్లో పెడితే లెంతీ అవుతుంది. అందుకోసమని నేను సపరేట్ పార్ట్స్ అయితే పెడుతున్నాను. ఇది కటింగ్ వీడియో. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ మార్కింగ్ చేసుకున్న కాడ గుర్తింపు కోసం అయితే ఒక డాట్స్ అయితే ఇచ్చుకోవాలండి. నేనైతే అదే డాట్స్ అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత చూడండి, మీకు ఇప్పుడు కట్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ షేప్ అనేది కనిపిస్తుంది. చూడొచ్చు, కట్ చేసిన తర్వాత మీకు షేప్ కనిపిస్తుంది. అప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ కూడా నేనైతే ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నానో అదే విధంగా అయితే కట్ చేస్తున్నాను. ఇది నైట్ డ్రెస్ కాబట్టి నేనైతే ఏ డిజైన్ అయితే పెట్టలేదండి. నేనైతే రౌండ్ నెక్కే పెట్టుకున్నాను. ఇది నైట్ డ్రెస్ కదా, మనకు డిజైన్స్ పెడితే బాగోదు. అందుకోసమే నేనైతే రౌండ్ నెక్కే పెట్టుకుంటున్నాను. అలాగే ఇక్కడ టక్స్ ఇస్తున్నానండి. ఇప్పుడు మనం కటింగ్ పెట్టే ఏమంటారు, ఇక్కడ స్కర్ట్ దగ్గర మనం కటింగ్ వస్తుంది కదా, అక్కడ ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలి. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ పార్ట్ అనేది సపరేట్ చేసుకున్నాక నేనైతే బ్యాక్ సైడ్ అయితే కొంచెం ఒక 1 ఇంచ్ అయితే డీప్ అయితే పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఫ్రంట్ 5.5 ఇంచెస్ పెట్టుకున్నాను కదా డీపు, అలాగే ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే 1 ఇంచు ఇంకొంచెం డీప్ అయితే పెట్టుకుంటున్నాను. నాకు బ్యాక్ సైడ్ కూడా కొంచెం 1 ఇంచ్ పెట్టుకుంటే బాగుంటుంది అనిపించి అయితే అలా పెట్టుకుంటున్నా. చూడొచ్చు, ఈ విధంగా మార్క్ వేసుకొని అయితే మార్కింగ్ తీసుకొని అదే మార్కింగ్ మీద కట్ చేస్తే మనకైతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా అయితే మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా డీప్ అయితే వస్తుందండి. ఇప్పుడైతే నేను హ్యాండ్స్ కోసం అయితే మిగిలిన ఫ్యాబ్రిక్ అయితే తీసుకుంటున్నానండి. మీ దగ్గర ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటే ఇంకొక 1/2 ఇంచ్ అయితే ఫ్యాబ్రిక్ తీసుకోండి. అప్పుడైతే మీకు ఎక్కడ అతుకులు అనేది రాదు. నాకైతే ప్యాంట్ కొంచెం కింద 3-4 ఇంచెస్ అయితే అతుకు వస్తుందండి. అందుకోసమే మరీ చెప్తున్నా. ఇంకొక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను తీసుకోలేదు. చూడొచ్చు, హ్యాండ్ అయితే నేను 5 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే హ్యాండ్ డౌన్ అయితే 2.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. చూడొచ్చు, ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకు సంకల్లో అయితే ముడత అనేది రాదండి హ్యాండ్కి ఎప్పుడైనా. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు కాలుకైతే అతుకు పడిద్దని చెప్తున్నాను కదా, దానికోసం అయితే ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. మనకు హ్యాండ్ కట్ చేసుకోగా మిగిలిన ఫ్యాబ్రిక్ని అయితే నేను కాలుకు కింద జాయిన్ చేయడం కోసం అయితే చూపిస్తున్నా. అది ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అనేది అయితే నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తానండి. ఇప్పటి వరకు అయితే వీడియో ఇంతే. ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో కామెంట్